వెల్కమ్ టు శ్రీ ఆచార్య అకాడమీ. ఈరోజు మనం 90 to 110 స్క్వేర్స్ మనం ఎంత ఈజీగా చేయొచ్చో మనం చూద్దాం. మనకు కనుక క్యాలిక్యులేషన్ బాగా వస్తే నేను చెప్పే లాజిక్ వింటే 2 సెకండ్స్లో చేయొచ్చు. 91 స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు 91 అంటే దేనికి దగ్గరగా ఉంది? బేస్ మనం 100కి తీసుకోవాలి. సో 100లోంచి 9 తీసేస్తే 91, 100లోంచి 9 తీసేస్తే 91. సో సింపుల్గా ఏంటంటే మనకి 91లోంచి 9 సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత అయింది మనకి? 82. మనం ఎంత అయితే తీసేస్తున్నామో దాని యొక్క స్క్వేర్ అనేది చేయాలన్నమాట. 9 స్క్వేర్ ఎంత? 81. సో నెక్స్ట్ చూద్దాం. సో 100 కన్నా 92 ఎంత తక్కువ ఉంది? 8 తక్కువగా ఉంది. 8 తక్కువగా ఉంది అంటే 92లోంచి 8 అనేది మనం తీసేయాలి. 92లోంచి 8 తీస్తే ఎంత? 84. 8 స్క్వేర్ అంటే ఎంత? 64. సో అలాగే మనం 7 అనేది సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 93లోంచి 7 తీసేస్తే ఎంత? 86. సో 7 తీసేస్తున్నాం కాబట్టి 7 స్క్వేర్ అంటే 49. అలాగే 94 ఉంది. ఇప్పుడు 100లోంచి 94 తీసేస్తే ఎంత? 6. సో 94 మైనస్ 6 ఎంత అయింది మనకి? 88. సో 6 కాబట్టి 6 స్క్వేర్. సో ఇప్పుడు మనం పెన్ పెట్టకుండా మనం ఆలోచించగలగాలి. సో 95లోంచి 5 తీసేస్తే 90. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. అంతే. 96లోంచి 4 తీసేయాలి. ఇప్పుడు 92 4 స్క్వేర్ ఎంత? 16. సో 97లోంచి ఇప్పుడు ఏం తీసేయాలి? 3 తీసేయాలి. సో 94 3 స్క్వేర్ ఎంత? 09. సో 94లోంచి ఇప్పుడు 2 తీసేయాలి. సో 96 04. అలాగే ఇప్పుడు 99 నుంచి మనం 1 తీసేయాలి. 98 01. సో ఇప్పుడు ఇది చూద్దాం. ఈ 91 అనేది 100 కన్నా ఎంత అయితే తక్కువ ఉందో కాబట్టి అది 91లోంచి తీస్తాం. ఇది 100 కంటే ఎంత ఎక్కువ అయిందో దానికి నెంబర్కి కలపాలి. ఇక్కడ 100 కన్నా ఇది ఎంత ఎక్కువ అయింది? 1 ఎక్కువ ఉంది అంటే 101కి 1 కలపాలి. 101కి 1 కలపాలి అంటే 102. సో ఇప్పుడు 1 స్క్వేర్ అంటే ఇక్కడ మనం 2 ప్లేసెస్ అనేది తీసుకోవాలి. సో 01 102 01 ఈజ్ ద ఆన్సర్. అలాగే 100 కన్నా 2 ఎక్కువ ఉంది అంటే 2 కలపాలి. 102 ప్లస్ 2 ఎంత? 104. సో 2 స్క్వేర్ అంటే 04. అలాగే 103 ప్లస్ 3 106 09. అలాగే 104కి మనం 4 కలపాలి. 104 ప్లస్ 4 ఎంత అయింది? 108. అండ్ 4 స్క్వేర్ ఎంత? 16. అలాగే 105 ప్లస్ 5 ఎంత అయింది? 110. 5 స్క్వేర్ ఎంత? 25. 106 ప్లస్ 6 ఎంత అయింది? 112. 6 స్క్వేర్ 36. అలాగే 107 ప్లస్ 7 ఎంత అయింది? 114. 7 స్క్వేర్ 49. ఈ 2 సమ్స్ చేసి కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.